నమస్కారం అండి బాబు. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు. అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి చేసుకున్నారనుకోండి బాబు. అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష రాశి వాళ్ళకి. మరి అదేవిధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేష రాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు. మీకు ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి. మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం. ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమంటే బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రాలు చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. ఐస్కాంతం నూనె కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు పెళ్ళం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి. అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు. చాలా డబ్బండి బాబు. అసలు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి అసలు. ఏమండి కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి. అండి పిసినారోళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి. ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి? మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమన్నా మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే ఏదో సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నగారు పాయింట్ అనడానికి ఇదేంటనుకున్నారండి బాబు? రాశి ఫలాలండి. ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు, అంతేగాని మామూలు దానికి ఎలా అంటారటండి. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్ళి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి. మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అద్దరిపోద్దండి. ఏమండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్ళిళ్ళు? ఏమన్నా మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి. అంతేగాని పొలం మన అమెరికా ఇచ్చేవాళ్ళమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదని ఇవ్వడమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి. ఆస్తులు లేకపోతే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి. వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళందరూ షష్టాష్టకం అని డబేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోద్దండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసేయండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి. అంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటుందండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ వాళ్ళ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి.
కన్యారాశులని బాబు ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఏమంటే ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఈ అలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరిని చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశులతో బాగుంటుందండి. అలాగే మనకి తులారాశులను తీసుకున్నాం అనుకోండి, ఏమైనా తులారాశి వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి, బ్రాహ్మణంగా ఉంటారండి. లేకపోతే శుభ్రంగా కుంభరాశి వాళ్ళు చేసేసామనుకోండి సరిపోద్దండి. అలాగే మనకి ఈ యొక్క వృశ్చిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు ఏమన్నా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, నిలబడాలండి, లాస్ట్ వరకు నిలబడాలా. మొగుడు పెళ్ళం అంటే ఏంటండి, విడాకులు తీసేసుకుంటారా ఏంటి? కూర బాగాలేదని విడాకులు తీసేసుకుంటారండి, తప్పు కదండి. మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడండి, ఏంటంటే మీరు అందరిలో డైరెక్ట్ పాయింట్లో సుత్తుందని. ఏమంటే 7 నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి. ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆయనకి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి, ఆయనకు లవర్స్ కూడా ఉండొచ్చు. అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే, బాబు నమస్కారం అండి, మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి. ఏంటి రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు, మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు. భలే ఉన్నారండి మీరే. ఆ తర్వాత అండి మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని, మనకు వృషభ రాశి వాళ్ళని కర్కాటక రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా కాపురం లక్కలాగా అయిపోద్దండి. ఏమంటే మనం ఈ గోళ్ళకి లప్పం పెడతాం కదండి, లప్పం అలా ఉంటుందండి, భలే ఉంటుందండి బాబు. ఏమంటే ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళని చేసామనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి ఎవరిని ఇచ్చేయాలండి అంటే తులారాశి వాళ్ళని ఇచ్చేసేస్తే అది రుప్పొద్దండి. అలాగండి కన్యారాశి కూడా బాగుంటుందండి. హస్త నక్షత్రాలను ఎత్తే ఇంకా బాగుంటుందండి, అంటే చిత్తా నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు. అలాగే అండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు, మకర రాశికి అయ్యి బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి, మకర రాశి వాళ్ళకి అబ్బా అదిరిపోద్దండి. అంటే చాలామంది కొంతమంది ఏమంటే ఇందులో నక్షత్రాలు ఉంటాయండి, అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి, ఏమంటే ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం అనుకోండి, పూర్వషాఢ 4వ పాదం కానీ మరి అలాగా. తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి, ఏమంటే కొన్ని 2 పాదాలు ఉంటాయండి, మొదటి 2 పాదాలు వాళ్ళకి చేయకూడదండి. చేస్తాయంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసామనుకోండి, కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి, ఇంత చక్క అబ్బాయిలు ఏముంటుందండి బాబు, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు కానండి, మొగుడు పిల్లలు అదిరిపోద్దండి బాబు కాపురం అసలు. ఆ తర్వాత మీనరాశి చేసేసామనుకోండి, మీనరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళని ఏమంటే ఫినిష్ అండి, సూపర్ అండి కాపురం. కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు. ఒకదానికోటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కోదోషాలు ఉన్నాయా, కాల సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలండి. అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి, దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని 3 ఏళ్ళు గురు 4 ఏళ్ళు అని వేస్తున్నారండి బాబు. ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి. ఏమండే పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పేస్తారేంటండి బాబు. మంగళం చుట్టి మీరు చేస్తే ఎలాగండి బాబు, అలాగా పంతుల చుట్టూ మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు. అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు 10 రూపాయలు ఇస్తే, అంతేగాని ఇదేంటండి బాబు. ఇప్పుడు మనం ఏమంటే ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఈ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో, అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే బాబు ఈ యొక్క 12 రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దామండి బాబు. ఈ వీడియోలో మొత్తం 12 రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం. ఏమంటే వృశ్చిక రాశి వాళ్ళకంటే ఈ సంవత్సరం అంతా కూడానండి రవి ఏప్రిల్ 13 తర్వాత మేషరాశిలోకి వచ్చేస్తున్నాడండి. ఆ తర్వాత ఈ గురుడు ఉన్నాడు కదండి, గురుడు 14 మే తర్వాత మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడండి బాబు. అందుకని వృశ్చిక రాశి వాళ్ళకండి గురుబలం కాస్త ఇబ్బంది పెట్టినండి, చాలా బాగుంటుందండి. అసలు మే 14 వచ్చేదాకా అసలు మీరు అనుకున్నట్టు చేసేయడమే అండి. ఏమన్నా భార్యాభర్తల మధ్య ఏమన్నా మనస్పర్ధలు గొడవలు ఇవన్నీ కామన్ అనుకోండి, అలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయనుకోండి అన్నీ పోతాయండి బాబు. అసలు ఉండమన్నా ఉండవు ఇంకా. ఏమండి అలాగే ఫోన్లు పెట్టుకుని మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు సంభాషణ ఎక్కువ చేస్తూ ఉంటారండి, అంటే కబుర్లు ఎక్కువ చెప్పాలండి వృశ్చిక రాశి వాళ్ళకి. అవునండి అందరికంటే కాదండి బాబు, మీరు జాతకుండాలి మళ్ళీ కొంతమంది అండి బాబు. వీళ్ళందరూ కూడా మరి మంచిగా బ్రహ్మాండంగా ఏమంటే ఇప్పుడు
బాగుంటుంది కానండి రెండు రెండు గమనించాలండి వృశ్చిక రాశి. అర్ధష్టం రాహు పంచమంలోనేమో శని ఉన్నాడండి. మన పిల్లల నుంచి బాధ, మన మనశ్శాంతి ఉండదు ఏదో ఒక పనికి. ఏమంటే పెనిమిటి కూడానండి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి మీకు ఫీలింగ్ వచ్చేద్దండి. అత్తగారులు మాంగారులతో అంతా కలిసి కొత్త ఇంట్లో ఉండడం, పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇదంతా ఇబ్బందే కదండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి ఒక చోట పెరిగి కొత్త వాతావరణంలో పెరగాలంటే ఎలా ఉంటుందండి బాబు, అర్థం చేసుకోవాలి మీరు. అండ్ అలాగే వృశ్చిక రాశిలో అండి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇవి ఉండమండి. విచిత్రం అది, అన్యోన్యత కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది అంతే. అలాగే ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు పుష్కలంగా అండి అసలు గలగల్లా ఆడిపోయినాయి వృశ్చిక రాశి వాళ్ళకి మొత్తం రిజర్వ్ బ్యాంక్లో. మరి అండి 2000 నోట్ల కట్టలప్పుడు కూడానండి అండ్ వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేశారు తెలుసండి, ఒక 2 లక్షలు కాదు 3 లక్షలు కాదండి బాబు, బోల్డ్ డబ్బు అలా తీసి పాడేశారంటే మర్చిపోయారండి ఎక్కడో పెట్టేసి సంచిలో. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి మార్పించుకొని వచ్చారండి బాబు చాలామంది. నాకు తెలుసు కదండి, నేను చూస్తున్నాను కదా. ఆ, అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా మరి చక్కగా మనం పిల్లల్నండి హాస్టల్లో పడేస్తారండి. హాస్టల్లో పడేసి మొత్తం చదువు అంతా కూడా బాగానే చదువుతారు పిల్లలు అంతా. మీరంతా కూడా తీర్థయాత్రలు అసలు ఏమండి బాబు, మీరు గురువు గారితో మాస్టర్లతో మాట్లాడడానికి ఏం లేదు, అంతా ఫుల్ బిజీ అనమాట వృశ్చిక రాశి వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్నగారితో మాట్లాడడానికే దొరకరు ఇంట్లో ఉండి. వ్యాపారాలు చేసేవాళ్ళు ఏమో వ్యాపారాలు. ప్రేమ వ్యవహారాల్లో కూడా ముందేనండి. ఏమంటే బాబు, మీ అమ్మ మీ నాన్నలకు చెప్పి ప్రేమ వ్యవహారాల్లో పాల్గొనండి బాబు. అంతా ప్రేమికులంతా కూడా ఒకళ్ళకి సాక్రిఫైస్లు, బట్టలు కొనిపెట్టేసుకోవడాలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ప్రేమను చూడలేకపోతున్నాం అండి. ఇదంతా కూడా ఉండే మార్చి 14 మే 14 2025 సంవత్సరం వరకేనండి. ఆ తర్వాత కొంచెం మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఇబ్బందులు పాలవడానికి మ్యారేజ్ ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ మీడియాలో మనం చెప్పకూడదు. అందుకని వ్యక్తిగత జాతకం కోసం మీరు ఏం చేయాలండి, నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తాం మేము. కాబట్టి మీరు అంతా జాగ్రత్తగా వచ్చి మనం జాతకం చెప్పించుకుంటే బాగుంటుందండి. శుభమస్తు.